అరవింద్ ధర్మపురి 1,09,000 మెజారిటీ కూడా పెంచుకున్నాడు క్రితం సారి కంటే. ఇక్కడ కూడా బీఆర్ఎస్ 3వ స్థానంలోకి పడిపోయింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అరవింద్ 2019లో గెలిచినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, యాక్సిడెంటల్ ఎంపీ అన్నారు. యాక్సిడెంటల్ ఎంపీ అనుకోకుండా గెలిచిండు, ఏదో అడ్డుమారు గుడ్డి దెబ్బ అంతేగాని. కానీ వాళ్ళని ఆయన పేరు చెప్పుకొని గెలవలేదు. కాంగ్రెస్ నుంచో ఆయన మా పార్టీ మారినటువంటి టీఆర్ఎస్ నుంచో అరవింద్ ధర్మపురి గెలవలేదు. తను సొంతంగా బీజేపీలో చేరి బీజేపీ ద్వారా ఎంపీగా ఎన్నికయ్యాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డను సిట్టింగ్ ఎంపీని ఓడించినటువంటి ఘనత ఆయనది. ఆ వెంటనే టీఆర్ఎస్ ఏం చేయాలి, నిజామాబాద్ ప్రజలు ఎందుకో మమ్మల్ని తిరస్కరించారు, ఆ ప్రజలకు మేము అండగా ఉంటాము, నేను నిజామాబాద్ ప్రజల కోసం నిరంతరము కొట్లాడతా, అరవింద్ను ఎండగడతా అని చెప్పాల్సింది పోయి యాక్సిడెంటల్ ఎంపీ ప్రజలు ఆయనను గెలిపిస్తే ఆయనను అవమానించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ యాక్సిడెంటల్ ఎంపీ ఎవరు, రెండోసారి నిలబెట్టుకోవడమే కాకుండా తన మెజార్టీని పెంచుకొని అక్కడ కవిత ఏకంగా పోటీ చేయలేనటువంటి స్థితిలోకి పడిపోయింది. ఎవరు మళ్ళీ కవిత పోనీ నేను ఎంపీగానే పోటీ చేస్తానని పదవి తీసుకోకుంటున్నదా, ఉండలేక ఎమ్మెల్సీ తీసేసుకున్నది. పాపం నేను తప్పు పట్టట్లేను, మీ పార్టీ మీ ఇష్టం కావచ్చు, కానీ మీరు ఇతరులను విమర్శించినప్పుడు యాక్సిడెంటల్ ఎంపీ అని ఎట్లా అనగలిగారు? తను మిమ్మల్ని ఓడిస్తే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ అరవింద్ను ఓడిస్తా అని చెప్పాల్సింది పోయి ఇవాళ కవిత గారు పోటీ చేయలేనటువంటి పరిస్థితి. అరవింద్ మళ్ళా రెండోసారి గెలిచాడు. నిజామాబాద్ ప్రజలు మెజారిటీ కూడా పెంచారు, పసుపు బోర్డు తెస్తా అని తెచ్చుకున్నాడు. మళ్ళీ నేను కోరుట్లలో ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినాను, ఇవాళ కోరుట్లలో మెజారిటీ వచ్చింది. సో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.